రైట్ పవన్, అయితే మనం మాట్లాడుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం, కోర్టు పరిధిలో కేసు ఉండగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద కూడా పోలీస్ అధికారులు ఆరా తీసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నట్లుగా ఉన్నాయా? అయితే ఇందులో చూస్తే మాత్రము కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది, కానీ మీడియాకు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టొద్దు అనేది మాత్రం ప్రధానంగా ప్రత్యేకంగా ఒక ఆర్డర్ మాత్రము కోర్టు ఇవ్వలేదు. కేవలం బెయిల్ ఇచ్చింది. పోలీసుల విచారణకు మాత్రము సహకరించాలి, పోలీసులకు అందుబాటులో ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా ఇందులో హైకోర్టు యొక్క మధ్యంతర బెయిల్స్ యొక్క కండిషన్స్ పెట్టింది. కాబట్టి పోలీసులు విచారణకు సంబంధించి ఇంకా విచారించేందుకు కాబట్టి నోటీసులు కూడా జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలోనే పూర్తిగా సంధ్యాకు సంబంధించిన థియేటర్ వద్ద జరిగిన ఎపిసోడ్ సంబంధించి అక్కడ రేవతి చనిపోయిన విషయం గురించి పూర్తిగా పోలీసులు అల్లు అర్జున్ కూడా విచారణ కొనసాగిస్తారు. అయితే ఇందులో మాత్రం ప్రధానంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తనకు పూర్తిగా అనుమతి ఉంది, పోలీసుల అనుమతి ఉండడం వల్లనే తాను వచ్చాను అనేది మాత్రం ప్రధానంగా చెప్పిన నేపథ్యంలోనే దానిపైనే ఓరంగా పోలీసులు ఖచ్చితంగా ఎలాంటి పర్మిషన్ ఉంది దానిపైనే చాలా కేసులు కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క పర్మిషన్ ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఇందులో అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్ లో చెప్పారు. కాబట్టి దానిపైనే పోలీసులు పూర్తిగా విచారణ కొనసాగించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు మాత్రము ఎక్కడ కూడా తాము అనుమతి ఇవ్వలేదు అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు ఆ సంధ్యా థియేటర్ సంబంధించిన ఎపిసోడ్ నుంచి కూడా ఇదే అంశాన్ని చూస్తారు. కానీ ఇక్కడ మాత్రము అల్లు అర్జున్ తనకు పర్మిషన్ ఉంది కాబట్టి వచ్చారు. దానిపైనే యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా ఓవరాల్ గా ముందుకు వెళ్తుందనే మాత్రము ప్రధానంగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము అల్లు అర్జున్ సంబంధించిన విచారణ ఎంత చేసుకున్న అవుతుందనే మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా